100 రకాల సంఘ సంస్కరణ చేసినా సరే, 100 రకాల స్వచ్ఛంద సేవ చేసినా సరే, రకరకాల సంస్థల్లో చేరి సేవ చేసినా సరే, లోకాన్నంతా ఉద్ధరించాలి చేసినా సరే, తల్లిని తండ్రిని బాధ పెట్టిన వాడికి మోక్షం రాదు కదా, సుఖం కూడా ఉండదు. మనం సేవ త్యాగం అని ఇంట్లో చేసి తర్వాత బయట చేయాలి. మనం ఇంట్లో బద్దకిస్తాం, ఇంట్లో చేస్తే ఏమొస్తుంది అంటాం. అంటే ఏదో రావడం కోసం సేవ, అది వ్యాపారం అయింది, సేవ కాదు. సేవ అంటే ఏం ఆశించకూడదు. మేము ఇంత సేవ చేశామండి, మాకు గుర్తింపు రాలేదు అంటే ఈయన గారు గుర్తింపు కోసం చేశాడు, నిజంగా సేవ చేయాల. సేవ అంటూ చేస్తే చేయడంలోనే ఆనందం పొందుతాం. గుర్తించడం, ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం, మెచ్చి మేకతోలు కప్పడం మనకు ముఖ్యం కాదు ఇక్కడ. అందుకే అన్ని సేవలు విఫలమవుతాయి లోకంలో. ఏ సేవ ఏది పుణ్యం ఇస్తుంది అనేది అజ్ఞానం, ఇవ్వదు. ఎందుకంటే నీవు చేసిన ఉద్దేశం చూస్తాడు భగవంతుడు, ఎప్పుడు క్రియ చూడడు. లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా ఆలోచన ముఖ్యం. లౌకికమైన విషయాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దామని నాకు అనిపిస్తోందండి కానీ చేయలేకపోతున్నా అనిపించకుండా చూసుకో, అనవసరం. ఇంకా అనిపిస్తోందంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ చెయ్యాలిగా. లౌకికంగా అంటే మంచి సేవ చేయాలని అనిపిస్తే అనిపించిన వెంటనే ఆ మాట చెప్పాలి, సంతోషిస్తారు ముందు, తర్వాత చెయ్యాలి. లౌకికంగా మనస్సు కంటే మాట, మాట కంటే క్రియ ముఖ్యం. ఆధ్యాత్మికత సరిగ్గా దీనికి రివర్స్, వ్యతిరేకం. నువ్వు ఏం చేసావు అనేది భగవంతుడికి అనవసరం. నువ్వు హత్య చేసినా మంచిదే, లోకం మేలుగోరు చేస్తే అది హత్య కాదు, అది అదృష్టం, పూజ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు. నాయం హంతి నా హన్యతే సైమాన్ హత్వా లోకాన్. ఈ లోకాలన్నీ చంపేసిన వాడు కూడా నాకు ప్రియుడే, ఎందుకంటే వాడు ధర్మం కోసం చేశాడు ఆ పని అన్నాడు.